అందరికీ నమస్తే అండి. మనం చిన్నప్పటి నుంచి అంటే 7th, 8th ఆ టైంలో మనం సోషల్ స్టడీస్ చదువుకున్నప్పుడు ఈ రాజ్యాంగ వ్యవస్థలు, ప్రాథమిక సూత్రాలు, హక్కులు ఇవన్నీ చదువుకున్నాం కదా. ఆ తర్వాత ఇంటర్మీడియట్‌లో ఈ గ్రూపులు తీసుకుంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. డిగ్రీలో ఆర్ట్స్ చదివిన వాళ్ళకి, హిస్టరీ చదివిన వాళ్ళకి, ఈ ఈ రాజ్యాంగానికి సంబంధించినవి చదివిన వాళ్ళకి కూడా ఐడియా ఉండే ఉంటుంది మేబీ డిగ్రీ స్థాయిలో. ఆ తర్వాత సో రాజ్యాంగ వ్యవస్థల్లో దేనికో 3 వ్యవస్థలు కూడా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తారు. శాసన వ్యవస్థ అంటే రాష్ట్ర స్థాయిలో శాసన వ్యవస్థ అంటే అసెంబ్లీ అండ్ శాసన మండలి. కేంద్రం స్థాయిలో జాతీయ స్థాయిలో శాసన వ్యవస్థ అంటే 2 ఎగువ సభ, దిగువ సభ, లోక్సభ, ఈ రాజ్యసభ. అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో కార్యనిర్వాహక వ్యవస్థ అంటే గవర్నర్ గారు బాసు అండ్ వాళ్ళ దిగువ స్థాయిలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రసీ వీళ్ళు. జాతీయ స్థాయిలో కార్యనిర్వాహక వ్యవస్థ అంటే రాష్ట్రపతి అండ్ కొంత అడ్మినిస్ట్రేటివ్ బ్యాచ్. ఇక తర్వాత న్యాయ వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో న్యాయ వ్యవస్థ బాస్ అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అండ్ టీం. ఇక కేంద్రం స్థాయిలో, జాతీయ స్థాయిలో, దేశం స్థాయిలో న్యాయ వ్యవస్థ అంటే అందరికీ తెలుసు సుప్రీంకోర్టు. సో ఇదే అంటే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, కానీ ఒక చిన్న చెప్పడానికి చెప్తున్నా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు ఈ వ్యవస్థలలో లోపాలు, వ్యవస్థ మనుగడ, వ్యవస్థల మధ్య భేదాలు, వ్యవస్థలో అసలు ఎవరిది పెత్తనం అనేదాన్ని శాసిస్తోంది. సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. సాధారణంగా ఏం జరుగుద్దంటే, మనం ఏదో ఒక చట్టం, ఒక రాష్ట్రంలో ఒక చట్టం తీసుకురావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో ఇదిగో ఈ వెబ్సైట్లో పలానా వాళ్ళు సోషల్ మీడియాలో ఈ వెబ్సైట్లు నిషేధం, లేదా ఈ వెబ్సైట్లు వాడి ఈ పదాలు వాడితే వాళ్ళకి 7 ఏళ్ళు జైలు శిక్ష అనేది ఒక చట్టం తీసుకొస్తారు అనుకుందాం. సోషల్ మీడియాకి సంబంధించి ఏదో అది అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీలో శాసనసభ్యులు ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత శాసనమండలికి తీసుకెళ్తారు. అక్కడ ఆమోదించిన తర్వాత గవర్నర్ గారి దగ్గరికి వెళ్తుంది. గవర్నర్ గారు దాన్ని సంతకం చేస్తారు. సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. సంతకం చేస్తారు. అప్పుడు ఇమీడియట్గా అది చట్టం అయిపోద్ది. గవర్నర్ గారు సంతకం చేయకపోతే మళ్ళీ శాసనసభకు తిప్పి పంపిస్తారు. ఇదిగో దీనిలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లొసుగులు ఉన్నాయి, 7 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. 7 ఏళ్ళ జైలు శిక్ష ఎందుకు? దీన్ని 14 ఏళ్ళకు పెంచొచ్చా? పెంచే అవకాశం ఉందా? అయినా 7 ఏళ్ళు అంటే వాళ్ళ జీవితాలు తప్పు కదా, సోషల్ మీడియాలో పోస్టే కదా, 3 ఏళ్ళకు కుదించండి అని ఆయన ఏదో సలహా ఇస్తూ, సవరణలు సూచిస్తూ శాసనసభకు మళ్ళీ తిప్పి పంపించవచ్చు. లేదా నేను ఈ విషయంలో నేనేం నిర్ణయం తీసుకోలేకపోతున్నానో మా రాష్ట్రపతి గారికి పంపిస్తానని చెప్పి రాష్ట్రపతి గారికి పంపించేయచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆయన చేయాలి. ఈ మూడిట్లో ఏది చేయకుండా ఆ బిల్లును తన దగ్గరే పెట్టుకోవడం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులో ఇది ఒకటి ఫస్ట్ అంశం. అసలు గవర్నర్ దగ్గరికి వెళ్ళిన బిల్లుని అన్నాళ్ళు తన దగ్గర పెట్టుకోకూడదు. 3 నెలల కాలపరిమితి విధించింది. రాజ్యాంగంలో 200 అధికారంలో ఈ 3 ఉన్నాయి. ఆమోదించాలి, లేదా తిప్పి పంపాలి, లేదా రాష్ట్రపతికి పంపించాలి. ఈ మూడిట్లో ఏదైనా సరే సాధ్యమైనంత త్వరగా చేయాలి అని చెప్పారే తప్ప నిర్ణీత గడువు విధించలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలల గడువు విధించింది. రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా ఇద్దరిలో ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఒక బిల్లు వెళ్తే 3 నెలల గడువు విధించాలి. ఒకవేళ 3 నెలల్లో దాన్ని ఆమోదించకపోయినా లేదా ఏ నిర్ణయం చెప్పకపోయినా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అని సుప్రీంకోర్టు నిన్న చెప్పింది. చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే కేంద్రంలో ఏదైనా పార్టీ అధికారంలో ఉంటే వాళ్లకు అనుకూలమైన నాయకుల్ని, వాళ్ళ పార్టీలో పనిచేసిన నాయకుల్ని తీసుకొచ్చి రాష్ట్రాల గవర్నర్లుగా పెట్టి ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి నచ్చని గిట్టని ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ మీద స్వారీ చేయిస్తోంది కేంద్రం. ఇప్పుడు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. తమిళనాడు ఫక్తు ఉదాహరణ. అండ్ తెలంగాణ ఒకప్పుడు, తెలంగాణలో సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు, తమిళిసై గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరం చూసాం. అలాగే పంజాబ్ కావచ్చు, ఇలా చాలా రాష్ట్రాలు జరుగుతూ వస్తుంది, ఇప్పటికీ జరుగుతోంది. సో దీనికి పరిష్కారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. గవర్నర్లు అంతకాలం బిల్లులు తన దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు అని. అలాగే తమిళనాడు శాసనసభ, శాసన మండలిలో 10 బిల్లులు ఆమోదించాక గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే గవర్నర్ గారు ఏమీ చేయలే, నిర్ణయం తీసుకోలే. దాంతో అవి ఆటోమేటిక్గా చట్టాలు అయిపోయినట్టు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నిన్న తమిళనాడు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది, అవన్నీ కూడా చట్టాలు అయిపోయినట్టు. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు ఇలా జరగల. ఒక రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదించకుండా చట్టాలు చేయాల. తమిళనాడులో ఫస్ట్ టైం జరిగింది. ఇది నిజంగా అక్కడ పనిచేస్తున్న గవర్నర్ గారికి చెంపదెబ్బ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెంపదెబ్బ, కార్యనిర్వాహక వ్యవస్థకు చెంపదెబ్బ. అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా 3 నెలల కాలపరిమితి దాటితే మా దగ్గరికి రండి, మేము చెప్తాం అవి చట్టాలు చేయాలా వద్దా, చట్టాల్లో ఏంటనేది. ఇది కూడా
వ్యవస్థలను శాసించేదే. సో న్యాయ వ్యవస్థ యొక్క పవర్ని తెలియజెప్పేది. మరి దీనిలో కేంద్రం ఏం చేస్తుంది? ప్యూర్లీ ఏం చెప్పిందంటే, శాసనసభలో 1-2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయడం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురి కావడంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంశంలో గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లును ఆమోదించడమో లేదా తిప్పి పంపడమో చేయాలని నిర్దేశించింది. బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపినట్లయితే అందుకు కారణాలను జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని, గవర్నర్ల నిష్క్రియ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. అదనమాట. ఇక్కడ ప్యూర్లీ రాజ్యాంగంలో ఏముంది? ఈ 3 వ్యవస్థలు ఎవరికి వాళ్ళే స్వయం ప్రతిపత్తితో నడుస్తారు, స్వతంత్రంగా నడుస్తాయి. ఒకళ్ళేమో చట్టాలు తయారు చేస్తారు, మరొకరు చట్టాలని అమలు చేస్తారు, మరొకరు ఆ చట్టాల అమలు తీరుని పర్యవేక్షిస్తూ ఏమైనా లోపాలు తప్పులు ఎవరైనా అతిక్రమిస్తే శిక్షిస్తూ వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాయి. ఈ 3 వ్యవస్థలు దేనికవే. మరి ఇక్కడ ఒక చట్టం విషయంలో, ఒక చట్టం రూపొందించే విషయంలో ఈ శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య అగాధం తలెత్తితే సుప్రీంకోర్టు పెద్దన్న పాత్ర పోషించి ఆ విషయంలో ఒక క్లారిటీ, ఒక నిర్ణయం తీసుకోవాలి. సో ఇక్కడ సుప్రీంకోర్టు అదే చేసింది. కానీ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, ఒకవైపు శాసన వ్యవస్థకు, మరోవైపు కార్యనిర్వాహక వ్యవస్థకు కాస్త చిన్నబుచ్చుకునేలా చేసింది. సో ఇప్పుడు వీళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? అసలు రాష్ట్రపతి దగ్గర సంవత్సరం అయినా పెట్టుకోవడానికి హక్కు కావాలంటే ఏం చేస్తారు? వాళ్ళు ఈగోలు హర్ట్ అయితే అంటే మ్యాక్సిమం చేయరు. లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా వాళ్ళు ఏమైనా చేయాలంటే పార్లమెంట్లో దాని మీద చర్చకు పెట్టాలి. తీర్పు మీద చర్చించవచ్చు, కోర్టులు ఇచ్చే తీర్పుల మీద చర్చించవచ్చు, తీర్పులను విమర్శించవచ్చు. కానీ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకు తప్పుడు ఉద్దేశాలు ఆపాదించకూడదు, కోర్టులకు తప్పుడు ఉద్దేశాలు దురుద్దేశాలు ఆపాదించకూడదు. తీర్పు మీద ఎంతైనా చర్చించవచ్చు, తీర్పు మీద విమర్శించవచ్చు, దానికి సంబంధించి మళ్ళీ న్యాయ సమీక్ష కోరచ్చు, అవసరమైతే అభిశంసించవచ్చు. దీనికి సంబంధించి కొన్ని హక్కులు ఉంటాయి ఈ శాసన వ్యవస్థకు. సో వాళ్ళు చేస్తారా? ఏమైనా చేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్యూర్లీ బీజేపీ తప్పుకు దొరికింది, కేంద్ర ప్రభుత్వం తప్పుకు దొరికింది. తమిళనాడు ఒడిసిపట్టింది ఆ తప్పుని. తమిళనాడు ప్రభుత్వం, డిఎంకే ప్రభుత్వం ఒడిసిపట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కింది. సుప్రీంకోర్టులో ఈ సంచలన తీర్పు రావడంలో స్టాలిన్ గారు కీలక పాత్ర పోషించారు. అందుకే స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వము చేయని సాహసాన్ని తమిళనాడు ప్రభుత్వం చేసింది. సుప్రీంకోర్టు కూడా దానికి తగ్గట్టే సంచలనమైన తీర్పు ఇచ్చిందనమాట. బహుశా ఇది దేశంలో రాజ్యాంగ వ్యవస్థలో ఒక సంచలనమైన తీర్పు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే దీనికి పర్యవసానాలు కూడా ఉంటాయి. అది ఎలా ఉంటాయి, ఏ దశలో ఉంటాయి అనేది మనం టైం వచ్చినప్పుడు మళ్ళీ చర్చిద్దాం. థ్యాంక్ యూ.